టాబ్లెట్ వేసుకుని పాలు తాగండి. వద్దు. చిన్న పిల్లళ్ళ మారం చేయకండి, వేసుకోండి. వద్దని చెప్పానా? సరే, బెడ్ మీద పడుకోబెడతాను, రండి. డోంట్ టచ్ మీ. తెల్లారితే నీకు సీమంతం కదూ? ఏ మాట్లాడవే. అత్తయ్య గారే. అత్తయ్య గారే. నువ్వు వద్దన్నా బలవంత పెట్టి జరిపించబోతున్నారు కదూ సీమంతాన్ని. వారసుడు పుడతాడనే ఆనందంతో వాళ్ళే. ఎవరి వారసుడు? ఎవరి రక్తాన్ని పంచుకొని పుట్టబోతున్నాడు? చెప్పు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డని గురించి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని గురించే చెప్పు. ఆ పుట్టబోయేవాడికి తండ్రి ఎవరు? మీ బిడ్డండి. మీ ఊపిరి పోసుకుని నాలో. కాదు, కానే కాదు. నీ కడుపులో పెరుగుతోంది నా బిడ్డ కాదు. మీ బిడ్డ కాకపోతే ఇంకెవరి బిడ్డ? చెప్పండి, చెప్పండి. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పండి. నా కడుపులో పెరుగుతోంది మీ బిడ్డ కాదు. కాదు కాదు కాదు. ఏమైందమ్మా? ఏమైంది? అర్చన, ఏమైందమ్మా? అయ్యో, పెద్దాడా, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడమేమిట్రా? లేదత్తయ్యా, చీర చీర కూర్చుళ్ళు తగిలి పడిపోయాను. అయ్యో, బాధ తట్టుకోలేక విలువెల్లాడిపోతుంది. చిన్నడా, వదిన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాంరా. చిన్నడా, పదరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం.
కృష్ణ, నాకెందుకో భయంగా ఉందిరా. ఉన్నట్లుండి అర్చన పడిపోవడం ఏమిటి, ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి? అర్చనకి ఏమవుతుందోనని, తన కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందోనని చాలా టెన్షన్ గా ఉందిరా. అమ్మా, అలాంటిదేం జరగదు. అనవసరంగా నువ్వు కంగారు పడకు. డాక్టర్, ఏమైంది నా కోడలికి? చెప్పండి డాక్టర్. ఐఎమ్ సారీ. కడుపుకి బలమైన దెబ్బ తగలడం వల్ల అర్చనకి అబార్షన్ అయింది. అతి కష్టం మీద పెద్ద ప్రాణాన్ని మాత్రమే సేవ్ చేయగలిగాను. భగవంతుడా, తెల్లారితే సీమంతమని అన్ని ఏర్పాట్లు చేసుకొని అందరినీ పిలుచుకుంటే ఈ రాత్రి కాళరాత్రిగా మారి అందరి ఆశల్ని ఆర్పేసింది. అర్చన, ఎలా ఉంది ఇప్పుడు? నాకు డాక్టర్, ఐఎమ్ సారీ అర్చన, తప్పలేదు. డాక్టర్, నన్నెందుకు బతికించారు డాక్టర్? నన్నెందుకు బతికించారు? అర్చన, అత్తయ్య, ఏడి మీ మనవడు మనోహర్ ప్రసాద్ లేడత్తయ్యా. ఈ నష్ట జాతకురాలు కడుపును పుట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు. దౌర్భాగ్యరాలు, దిక్కుమాలింది. ప్లీజ్ కంట్రోల్ చేసుకో. ఎలా డాక్టర్, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మిస్టర్ కృష్ణ, తనని మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అలాగే డాక్టర్. ఏం చేస్తాం, మనకి ప్రాప్తం లేదు. లేదు, నాకు దేనికి ప్రాప్తం లేదు. దేనికి? ఇంకా నేను దేనికి బతకాలి? ఏం చూసుకుని బతకాలత్తయ్యా? ఏం చూసుకుని బతకాలి?
తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల అబార్షన్ జరిగింది అని చెప్పిందంట. సీమంతం చెయ్యాలని ఎంతగా సంబరపడిపోయారో ఆ సంబరం మొత్తం నీరు కారిపోయింది. సీమంతం సీన్ కాస్త రివర్స్ అయి సంతాప సభలా మారిపోయింది. ఇప్పుడు చూడాలి అర్చన మొహం. అబ్బా, నిజంగా నాకైతే పండుగ చేసుకోవాలనిపిస్తోంది. ఎవ్వరు చూడకుండా ఇంత పాయసం వండుకొని ఒక్కదాన్నే తనివి తీరా తింటూ ఎంజాయ్ చేయాలనిపిస్తోంది. మీ బావగారు ఎలా ఫీల్ అవుతున్నారు? పాపం బావగారు, నాది కానిది ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టున్నారు. పైకి మాత్రం బాగుండదు కాబట్టి బాధ నటిస్తూ నిట్టూర్పులు విడుస్తున్నారు. వెరీ గుడ్ బేబీ. లైఫ్ టైం హ్యాపీ న్యూస్, ఆల్ టైం రికార్డ్. బంగారం ధర 30,000కు చేరడం అనుకున్నాను. కాదు, కానే కాదు, ఖచ్చితంగా ఇదే లైఫ్ టైం హ్యాపీ న్యూస్ మనకి. అందుకే మమ్మీ, కడుపు కాస్త క్లీన్ బోల్డ్ అయిపోయాక ఇప్పుడు అర్చనని సూటిగా అడగాలనిపిస్తోంది. ఎక్కడే నీకు పుట్టబోయే బిడ్డ? ఎక్కడే ఈ వంశానికి వారసుడు? ఎక్కడే ముందే మనోహర్ ప్రసాద్ అని పేరు పెట్టుకున్న నీ ముద్దుల కొడుకు అని? మమ్మీ, ఎవరో వస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. లోపల సంతోషంతో పొంగిపోతున్నాను. పైకి మాత్రం బాధ నటించక తప్పదు. ఎంతైనా అర్చన పాపం నా తోడి కోడలు, ఓదార్చాలి కదా. ఓకే మామ్, బాయ్. మగపిల్లాడే పుడతాడని మనోహర ప్రసాద్ అని పేరు కూడా పెట్టేసుకున్నాం. ఈవేళ సీమంతానికి ఘనంగా ఏర్పాట్లు కూడా. ఏం చేస్తాం? ఏది మన చేతుల్లో లేదు. ఏమీ చెయ్యలేము. జరుగుతున్న వాటిని కళ్ళారా చూస్తూ గడిపేస్తాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయక్షయం యాంతికా తత్ర పరివేదన అంటూ వేదాంతం చెప్పుకుంటూ మనకు మనమే ఓదార్చుకుంటాం. వేదాంతంలోంచే వేదనకి ఉపశమనం కలిగేది. మన చేతుల్లో ఏదీ లేనప్పుడు అంతకన్నా మనం ఏం చేయగలం? కోడల్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. నాకే ఇలా ఉంటే కన్న తండ్రిగా నీకెలా ఉందో. ఎదురు దెబ్బలకి సమ్మెట పోట్లకి ఈ గుండె అలవాటు పడిపోయింది. బండరాయిలా మాడిపోయింది బావగారు.
బండరాతి అడుగున కూడా చెమ్ముంటుందని నాకు తెలుసు. నేను పైకి ఏడుస్తున్నాను. మీరు లోపలే. బావగారు, మీరేమీ అనుకోకపోతే కొన్ని రోజులు అర్చన్ని మా ఇంటికి తీసుకెళ్తాం. అలాగే తప్పకుండా. ఇలాంటి సమయంలో ఆడపిల్లకి కన్నవాళ్ల ఓదార్పు చాలా అవసరం. అలాగే అలాగే బావగారు. మీ ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా ఉండండి. అసలు ఇలా ఎలా జరిగిందమ్మా? ఎంతో ఓపికగా జాగ్రత్తగా నెమ్మదిగా ఉంటావు. నువ్వు జారిపడ్డు. నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. నాకు తెల్లయ్యే యోగం లేదు. అయ్యో, అవే మాటలమ్మా, తప్పు. అలా మాట్లాడకూడదు. నిజం చెప్పు, నిజంగానే జారిపడ్డందుకు ఇలా జరిగిందా? నాకు తెలుసు ఏదో ఉంది. ఈ అమ్మ దగ్గర కూడా నువ్వేదో దాస్తున్నావు కదూ. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఏం చెప్పనమ్మా. ముందే పెట్టిపోయినందుకు ఏడవాలో ఆనందించాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. ఇంకేం చెప్పనమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, ఆయన నన్ను అనుమానిస్తున్నారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆయన కాదేమో అన్న అనుమానంతో అల్లుడు నీ గురించి నీచంగా దుర్మార్గంగా ఆ పుట్టబోయేవాడికి తండ్రి ఎవరు? ఎవరి రక్తాన్ని పంచుకొని పుట్టబోతున్నాడు? ఎందుకు అది నా నవ్వుతున్నావు? ఏం లేదు. వెళ్ళొదినా, అన్నయ్యని ఓదార్చు. నీకు నేనున్నానని ధైర్యం చెప్పు. ఆడదానికి పుట్టినందుకు గుండెల్లో బడబాగ్ని దాచుకొని కూడా పైకి నవ్వుతూ కనిపించాలి, అంతే కదా? అలాగే తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకి రక్ష. దయ చూద్దాం బౌ. తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకి రక్ష.
తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. తన కోపమే తనకు శత్రువు. నేనేమైపోతే ఎవరికి కావాలి? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ముట్టుకోకు. ఏంటండి ఇది? నేనున్నాను కదా, నన్ను పిలవచ్చు కదా. నీకు వేరే చాలా పనులుంటాయి కదా. అమ్మా, నేను హెల్ప్ చేస్తానంటే కూడా డాడీ ఇలాగే నన్ను కస్తారు. నోర్మోయ్, నువ్వు బయటికి వెళ్ళి ముందు వెళ్ళు. ప్రవర్తిస్తున్నారు? ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇలా విసుక్కుంటున్నారు? నేనేం పాపం చేశానని? నువ్వేం పాపం చేశావో, నువ్వేం పాపం చేస్తున్నావో చాలండి. చిన్నప్పుడు నన్ను మాటలతో హింసించింది చాలు. నేనేం పాపం చేయకపోయినా మీ అనుమానపు చూపులతో నన్ను చిత్రవద చేసింది చాలు. ఇక భరించే శక్తి నాకు లేదు. ఏ బిడ్డ కోసమైతే నా కన్నీళ్ళని నాలో దిగమింగుకున్నానో, ఏ బిడ్డ కోసమైతే ఇన్నాళ్ళు ఏ రంపప్ప కోతని భరించానో, ఏ బిడ్డ కోసమైతే చచ్చిపోవాలనుకున్నా ఆ పని చెయ్యలేక ఇంకా జీవించేవల్లా మిగిలిన్నాను. ఆ బిడ్డ నాకు దూరం అయిపోయాక ఇంకా ఎందుకు దాగుడు మూతలు? చెప్పండి, నేను చేసిన తప్పేంటి? నేను చేసిన పాపం ఏంటి? ప్రతి క్షణం ఎందుకు నాకు హింస? చెప్పండి. చెప్పాలా? చెప్పాలా? చూడు, పాపాన్ని రుజువు చేసే సాక్ష్యాలు ఇంకా కావాలా? ఒకప్పుడు రాజేష్తో, తర్వాత నా తమ్ముడితో. వీళ్ళిద్దరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా నీ రంకు మొగుళ్ళు? నోరుంది కదా అని అసహ్యంగా అన్యాయంగా మాట్లాడకండి. అసహ్యం అది నీ చేతల్లో ఉంది, నా మాటలో కాదు. కావాలనే ఎవరు మీ మనసుని విరిచేశారు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే స్థితిలో లేరు. అవసరం లేదు, కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ సాక్ష్యాలు చాలు. ఏమండి, దయచేసి నేను చెప్పేది కొంచెం ఓపిక వినండి. వద్దు, నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది, ఇంకేమీ మిగలేదు.
చాలు, ఎన్నాళ్ళు నన్ను మోసం చేసింది చాలు. తాగుడు మూతలకి తెర దించేద్దాం నువ్వే అన్నావు కాబట్టి వెళ్ళిపో, నా జీవితంలోంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానండి? ఏట్లోకి, వల్లకాట్లోకి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఎవరితో ఊరేగాలనుకుంటున్నావో నీ ఇష్టం. వెళ్ళిపో, నా కొంటకి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. ఈ రాత్రి తెల్లారేలోగా నువ్వు వెళ్ళకపోతే తెల్లారేలోగా నేనే ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. మీరు చెప్పినట్టే మీ కంటికి కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు కాదు, మీరు పూర్తిగా కోలుకున్నాక మీ అంతటా మీరు మీ పనులన్నీ చేసుకోగలిగే రోజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. అప్పటిదాకా మాత్రం దయచేసి నన్ను వెళ్ళిపోమని అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకా నాటకాలాడి నన్ను నమ్మించాలని చూస్తున్నావు కదే పంచకి. ఈ తాళిని అడ్డం పెట్టుకునే కదూ ఇన్నోళ్ళు నన్ను మోసం చేశావు. ఈ బంధాన్ని ఆసరా చేసుకునే కదూ పతివ్రతలా నటిస్తూ అందరినీ నమ్మించావు. ఈ క్షణంతోనే ఈ బంధాన్ని తెంచి పారేస్తాను. నేను కట్టిన తాళిని నా చేస్తూనే తెంచేసి సొంత విముక్తున్నవుతాను. నాకు ఏ సంబంధం లేదు. వెళ్ళిపో.
ఈ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్ని మతాలు చెప్పిన అద్భుతమైన సందేశం మానవ సేవే మాధవ సేవ. ఈ ఇన్స్పిరేషన్తోనే డాక్టర్ని అయ్యాను. ఈ సేవా భావంతోనే హాస్పిటల్ కట్టి నలుగురికి నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను. కానీ అలాంటి నేను ఇవాళ ఒక అమాయకురాలి ప్రాణాలకి ప్రమాదం కలగడానికి కారణమయ్యాను అని తెలుసుకుంటేనే బాధగా ఉంది గ్రేసీ. డాక్టర్, జరిగిన దాంట్లో మీ తప్పే ఉంది. అంతా బ్యాడ్ టైం. కాకపోతే ఆమెవరో పాపం. అదే గ్రేసీ నా బాధ కూడా. ఇన్ని గంటలు గడిచినా ఇప్పటిదాకా ఆమెకు స్పృహ రాలేదు అంటే ఏమవుతుందోనని భయంగా ఉంది. కరుణామూర్తి అయిన మదర్ ప్రేమ, దయామయుడైన ప్రభువు రక్ష ఆమెను తప్పకుండా కాపాడతాయి. డాక్టర్, డాక్టర్, ఆ పేషెంట్ కి స్పృహ వచ్చింది. ఇస్ ఇట్? కమ్ ఆన్ గ్రేసీ. రిలాక్స్, రిలాక్స్. చూడమ్మా, ఎవరు నువ్వు? కమాన్, నీ పేరేంటి? నీ పేరు చెప్పు. పేరు పేరు కమాన్ చెప్పు. నీ పేరేంటి? నా పేరు. చెప్పమ్మా, నీ పేరేంటో చెప్పు. నీది ఊరేనా?
నా పేరు ఊరు నా పేరు నా పేరు మై గాడ్. డాక్టర్, ఈవిడ మళ్ళీ స్పృహ తప్పింది. ఎస్, జరిగిన యాక్సిడెంట్ వల్ల జ్ఞాపక శక్తి కోల్పోయి ఉండాలి. నా అనుమానమే కనుక నిజమైతే తన పేరును కూడా చెప్పలేకపోతుంది అంటే ఈమె తన గతం గురించి కూడా పూర్తిగా మర్చిపోయి ఉండాలి. నేను ఇప్పుడే ఫేమస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ శరత్చంద్రన్ కాంటాక్ట్ చేస్తాను. హలో, యా, డాక్టర్ శరత్ హియర్. గుడ్ మార్నింగ్ డాక్టర్, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. హో కళ్యాణ్, చాలా రోజుల తర్వాత. చెప్పండి, ఎనీథింగ్ సీరియస్? Maybe a totally memory loss. I think she is a deep state of amnesia. Anyway, patient తాలూకు మెడికల్ రిపోర్ట్స్ అని తీసుకురండి. పూర్తిగా స్టడీ చేశాక చెప్తాను ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో, ఎప్పటికైనా తన గతం గురించి చెప్పగలుగుతుందో లేదో. ఓకే డాక్టర్, అలాగే. ఓకే. అంటే రాంప్రసాద్ అర్చన మెళ్ళో తాళిని కూడా లాక్కుని ఇంట్లోంచి తరిమేశాడా? అవును మమ్మీ, ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేను. ఎంత టెన్షన్, ఎంత ఎమోషన్, ఎంత థ్రిల్. ఇన్నాళ్ళు సినిమాల్లో చూశాను, టీవీల్లో చూశాను, కానీ లైవ్ యాక్షన్లో మొగుడు పెళ్ళాం తాళిని తెంచేయడం, ఆ బాధని భరించలేక ఏడుస్తున్న ఆడది. ఈ సౌందర్యకి ఆగర్భ శత్రువు కావడం. హై ఫీస్ట్ అంటారే, అంత గొప్పగా ఎంజాయ్ చేశాను మమ్మీ. సౌందర్య, నిజంగా ఎంత మంచి శుభవార్త చెప్పావే. ఈ ప్రపంచంలోని అద్భుతాల్లోకే అద్భుతమైన రోజు. చంద్రమండలం మీద మొట్టమొదటిసారిగా కాలు మోపిన వాళ్ళు కూడా నా అంత ఆనందాన్ని రుచి చూసి ఉండరు మమ్మీ. వండర్ఫుల్, వండర్ఫుల్ బేబీ. అవును, సీమంతానికి పిలిస్తే రానన్న దానివి ఇప్పుడెందుకు వచ్చావు అని కృష్ణగాని నిన్ను... లేదు మమ్మీ, అలాంటి ప్రాబ్లమే రాలేదు. నీ దగ్గర ట్రైనింగ్ అయిందాన్ని కదా మమ్మీ, డ్రామాని బాగా రక్తి కట్టించాను. సూపర్, సూపర్ బేబీ. ఇన్నాళ్లకి శని వదిలిపోయింది, నీకు తిరిగేలేదు. ఇక ఆ ఇంటికి నువ్వే మకుటం లేని మహారాణివి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇక చూడు చక్రం ఎలా తిప్పుతానో. లల్లి, రెడీనా?
టిఫిన్ బాక్స్ రెడీనా? అమ్మ ఇంట్లో లేదుగా. కోటి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. ఎప్పుడు వెళ్ళింది? ఏమో, డాడీని అడిగితే నాకేం తెలుసని తిట్టారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్, అమ్మ కనిపించలేదని నేను వెళ్ళి అడిగితే ఏమైందో నాకేం తెలుసు. పో. నేనే కాదు, నానమ్మ అడిగినా కూడా చెప్పలేదు. ఏంటి చెప్పేది? అన్ని నీతో చెప్పే చేస్తుందా? నాన్నమ్మ అడిగినా కూడా చెప్పలేదా? అవును బాబాయ్, అసలు ఏమైందో చెప్పమ్మా. రాత్రి నేను డాడీ రూమ్ లో చదువుకుంటూ ఉంటే. నోర్మోయ్, నువ్వు బయటికెళ్ళి ముందు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మార్నింగ్ లేచి చూస్తే అమ్మ లేదు. డాడీ అమ్మని బాగా తిట్టుంటారు, అందుకే నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. చిచి, అలాంటిదేం ఉండదమ్మా. నిజం బాబాయ్, ఈ మధ్య డాడీ చాలా మారిపోయారు. ఊరికనే తిడుతున్నారు. నేను వెళ్ళను అంటున్నా, నన్ను ఊటికి పంపించేస్తా అంటున్నారు. వద్దన్నందుకు నన్ను అమ్మని కూడా బాగా తిట్టారు. లల్లి, నేను కనుక్కుంటాను గాని స్కూల్కి టైం అవుతుంది, నేను డ్రాప్ చేస్తాను. బాబాయ్. ఏంటమ్మా? మరి స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి కోటి తాతయ్య వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళు బాబాయ్. అమ్మతో ఒకసారి మాట్లాడి అప్పుడు స్కూల్కి వెళ్తాను. అలాగే. ఏమండి, కన్నీళ్లు దాచుకోవాలన్నా తాగు కదండి. ఎన్నెన్ని అనుకున్నావు, ఎన్నెన్ని ఊహించుకున్నావు, అన్నీ ఆవిరైపోయాయి. నాకు తెలీదు అని మీరు చెప్పినంత తేలిగ్గా మేము నమ్మాం. చెప్పండి, అర్చన ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? చెప్పు బాబు, ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటి చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, చెప్పు అని నన్ను నిలదీస్తున్నారంటే. మిమ్మల్ని కాక ఇంకెవరిని నిలదీసి అడుగుతాం? తాళి కట్టింది, కాపురం చేస్తున్నది మీరు. రాత్రికి రాత్రి నా కూతురు ఏమైందో చెప్పాలి, చెప్పి తీరాలి. ఏమైందో నాకేం తెలుసు? రాత్రి మీ ఇంటికే వెళ్తానంది. వెళ్తానంటే ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపించారు? నేనేం పంపించలేదు, అదే వెళ్ళింది. వెళ్తే ఏమైంది? మిమ్మల్నే మాట్లాడరే. ఏం మాట్లాడాలి? రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్ళిందో, ఏ గంగలో దూకిందో నాకేం తెలుసు? నార్మల్. ఏమిటండి ఆవేశం? ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందా? అతను మన అల్లుడండి. అల్లుడు? మన కూతుర్ని సుఖపెట్టేవాడు అల్లుడు, తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు అల్లుడు. నాతిచ్చరామి అని పెళ్లి నాటి ప్రమాణాలని జీవితాంతం గుర్తుంచుకుని తనని గుండెల్లో పెట్టుకునేవాడు అల్లుడు. అంతేకాని రాత్రికి రాత్రి నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో, ఏ గంగలో దూకిందో నాకేం తెలుసని ఇలా మూర్ఖంగా మాట్లాడేవాడు కాడు అల్లుడు. బావగారు ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశం కాదు బాబుగారు, ఆవేదన.
గుండె మంట. 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు రాత్రికి రాత్రి అత్తారింట్లోంచి అదృశ్యమైపోయిందంటే ఓ కన్న తండ్రి పడుతున్న బాధ, క్షోభ, ఆక్రోశం. చెప్పు, ఏమైంది నా కూతురు? ఎక్కడ నా అర్చన? బావగారు ప్లీజ్, కూతురు కనబడలేదని మీరంతగా బాధపడుతున్నారో కోడలు ఏమైపోయిందోనని మేము కూడా అంతగానే దిగులు పడుతున్నామండి. కాదమ్మా, వాడి మాటలు మీరు పట్టించుకోకండి అమ్మా. భార్య ఏమైపోయిందోనన్న దిగులుతో, వాడేమీ చేయలేకపోతున్నానన్న బాధతో అన్నాడే కానీ వాడికి అర్చన మీద ప్రేమ లేక కాదమ్మా. ప్రేమ అది ఎక్కువైపోయే భరించలేక నా కూతురు రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందా? చూడండి చూడండి, ఈ గంట సేపులో 100 సార్లు ఫోన్ చేస్తుంటాను. ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఆన్సర్ చేయట్లేదు. అంటే ఏదో జరిగింది, ఖచ్చితంగా నా కూతురికి ఏదో జరిగింది. ఇక లాభం లేదు. పోలీసులు కంప్లైంట్ ఇవ్వాల్సింది. పోలీసులుకా? వద్దు బావగారు, ప్లీజ్ నా మాట శాంతంగా వినండి. పోలీసులు కంప్లైంట్ చేస్తే పోయేది మన 2 కుటుంబాల పరువే. అంతేకాదు అంకుల్, అసలేం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి పోలీసుల దాకా వెళితే ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతే వదిన గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అందుకని చేతులు ముడుచుకుని కూర్చుంటావా? ప్లీజ్ బావగారు, దయచేసి నన్ను నమ్మండి. పోలీస్ కమిషనర్ నా ఫ్రెండ్, తనకు చెప్పి మనం అల్లరి కాకుండా అర్చనకి ఏమైందో తెలుసుకుందాం. అవునండి, అన్నయ్య గారు చెప్పింది నిజమే. కాదమ్మా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు నా కూతురు కల్పన కంటే నా పెద్ద కోడలే ఎక్కువ. తను లేకపోతే ఈ ఇంటికి కళే లేదు, ఉండదని కూడా నాకు తెలుసు. అందుకే నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇలాంటప్పుడు ఆవేశపడి లాభం లేదు. బాగా ఆలోచించి ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోండి. అవును బావగారు, కోడల్ని వెతికించే పూచి నాది. దయచేసి నన్ను నమ్మండి. ఆల్ రైట్, నమ్ముతాను. నా కూతురు ఆచూకీ దొరికితేనే అత్తారిల్లు దానికి చెరసాల కాదని నమ్ముతాను. గుర్తుంచుకోండి. పదరాదా? అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఒరేయ్, ఇవాళ నీ మరదలు సింధు పుట్టినరోజురా, విషెస్ చెప్పావా? ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. నువ్వు మర్చిపోతావనే ఇందాకే సింధు ఫోన్ చేసింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తన బర్త్డేకి నీకు స్వీట్ తినిపించడానికి వస్తోందిరా. అమ్మా, అది హాస్పిటల్లో అర్జెంట్ కేసు ఒకటి ఉంది. కళ్యాణ్, ఇవాళ నువ్వు డాక్టర్వి కాగలిగావంటే అందుకు కారణం ఎవరు? మీ మావయ్యేగా. ఇవాళ నువ్వు సొసైటీలో పేరుని గుర్తింపుని తెచ్చుకున్నావంటే అందుకు కారణమెవరు? మీ మావయ్యేగా. అలాంటి మీ అత్తయ్య మావయ్య వస్తున్నావని ఫోన్ చేసినా కూడా నువ్వు వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు, బాధపడతారా? అమ్మా, నేను మామూలుగా అయితే ఉండేవాణ్ణి, కానీ చెప్పాను కదా అర్జెంట్ కేసును చూడాలని. పోనీ నువ్వు పని చేయి, వాళ్ళని ఎలాగోలా మాట్లాడుతూ మేనేజ్ చేస్తూ ఉండు. నేను లంచ్ టైం కల్లా తప్పకుండా వచ్చేస్తాను. వాళ్ళు వచ్చేదే నీకోసం రా, సింధుతో నీ పెళ్లి విషయం మాట్లాడడానికే. అమ్మా ప్లీజ్, ఆ విషయాలని చెప్పేందుకు ఇదా టైం? మై గాడ్, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళొస్తానమ్మా. అలాగే.
కళ్యాణ్, లంచ్ టైంకి రావడం మర్చిపోవద్దు. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. బావా, ఎన్నాళ్ళు ఇలా ఫోటోలోంచే ఊరిస్తూ ఉంటావు? అబ్బా ఏం ఫోజు! తమరెంత గొప్ప డాక్టర్ అయితే మాత్రం మరీ ఇంత బెట్టు చెయ్యాలా? చెప్పు బావా, నన్ను నీ ప్రియమైన మరదల్ని ఎప్పుడు నీ దాన్ని చేసుకుంటావు? మన 2 పేర్లు జంటగా కలిసి కళ్యాణ సింధు అని అనిపించుకునే రోజు ఎప్పుడొస్తుంది బావా? బేబీ, అదిగో డాడీ పిలుస్తున్నారు. ఉంటాను, బాయ్. డాడీ, మమ్మీ, మై స్వీట్ లిటిల్ గర్ల్ కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. నా బంగారు తల్లికి స్పెషల్ గిఫ్ట్. ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. వావ్, డైమండ్ సెట్. థ్యాంక్ యూ డాడీ. ఇదిగో, ఇవాళతో నీకు 20 ఏళ్ళు నిండాయి. ఇక నుంచైనా కాస్త అల్లరి మాని బుద్ధిగా ఉండవే. చూడు డాడీ, మమ్మీ ఏమంటుందో. మీ మమ్మీ మాటకేంట్రా, అస్సలు కేర్ చేయొద్దు. దీన్ని ఇలాగే ముద్దు చేయండి. చేస్తాం. అయితే ఏంటి? ఈ సింధు ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ద బిజినెస్ మ్యాగ్నెట్ పార్థసారథి. నా పంచ ప్రాణాలు. తన ముఖంలో సంతోషం చూడటానికి ఏమైనా చేస్తాం. మహాప్రభు, మీ తండ్రి కూతుర్ని మార్చడం నా వల్ల కాదు. మార్చాలని నువ్వనుకున్నా మేం మారంగాక మారం. అంతేనా సింధు? ఇదిగో, పెళ్లిడికి వచ్చిన పిల్లవి, కాస్త యాలు ఊలు మానే. డాడీ, సులోచన, పెళ్లి అయ్యేదాకనే దాన్ని ఫ్రీగా వదిలేయ్. అయినా నా కూతురు చేసుకోపోయేది తన భావనే కదా. ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. విన్నావా? నిన్ను ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి వదిలేస్తున్నా. లేకపోతే ఏం చేస్తావు? నేనేం చేస్తానమ్మా? ఇదిగో, నీకు ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ మమ్మీ. నన్ను దీవించు మమ్మీ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. థ్యాంక్ యూ మమ్మీ. కోరుకున్న కళ్యాణ్ బావతోనే పెళ్లి రస్తు. ఓ డాడీ. అత్తయ్యా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. స్వీట్ తీసుకో అత్తయ్యా. రారా సారథి. ఏం సులోచన, పొద్దునొస్తారన్నారు? ఏది నీ కోడ లేచి తెవిలితేగా వదినా? మమ్మీ, ఇదిగో, ఏమైనా అంటే ఇలా. సర్లే రండి. అత్తయ్య, బావెక్కడా? అంత గుసగుసలు అవసరం లేదు. నువ్వు వచ్చింది బావ కోసమేనని అందరికీ తెలుసు. అర్జెంట్ కేసుందని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాడే. ఇవాళ నా పుట్టినరోజని నేను స్వీట్స్ తీసుకొస్తానని తెలిసి కూడా వెళ్ళాడా? లంచ్ టైంకి తప్పకుండా వచ్చేస్తాడు.
లంచ్ టైంకి. అప్పటిదాకా నేనేం చేయాలి? ఏంటో నా కళ్యాణ్ ఇలా చేశాడు. పోనీలే సులోచన, అర్జెంట్ కేసు అంటున్నారు కదా. ఏంటంట అంత అర్జెంట్? 5 మినిట్స్ ఆగి నాకు బర్త్డే విషెస్ చెప్పెళ్ళొచ్చు కదా. నన్ను అడిగితే నేనేం చేయను? మీ బావ వచ్చాక నువ్వే అడుగు. వచ్చేదాకా ఎందుకు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అడిగి పారేస్తా. అమ్మా సింధు ఆగమ్మా. కంగారు పడక సులోచన, నీ కూతురు వెళ్ళేది కత్తి యుద్ధానికి కాదు, ప్రేమ యుద్ధానికి. బాయ్ మమ్మీ.